వృశ్చిక రాశి వాళ్ళకు మనం చూస్తా ఉంటే చూడండి, వృశ్చిక రాశిలో వీళ్ళు ఎట్లా ఉంటారంటే, అవకాశాల కోసం చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. వచ్చినప్పుడు లటక్కని ఆ అవకాశాల్ని గ్రాబ్ చేసే వాళ్ళై ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. వీళ్ళతో ఆషామాషి కాదండి. రాశి వాళ్ళు ఏదైనా జరిగిందనుకోండి, ఆ ఇన్సిడెంట్‌ని అలాగే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు మళ్ళీ మనకు చావు దెబ్బ తీయడానికైనా రెడీ అనమాట వృశ్చిక రాశి వాళ్ళు. అంత ఈజీ కాదు వృశ్చిక రాశి వాళ్ళతో. కాబట్టి రాశి వాళ్ళతో డీలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇంకోటేంటంటే, వాళ్ళు ఏదైనా ప్రణాళిక స్టార్ట్ చేశారంటే ఒక స్టెప్ బై చేసుకుంటూ వస్తారు. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళతో గొడవ ఏంటంటే, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేపడతా ఉంటారనమాట. వాళ్ళకి ఒకసారి సడన్ ఫెయిల్ అనేది వస్తా ఉంటుంది. వాళ్ళు చేసిన వర్క్ అంతా కూడాను వృధా అయిపోయే అవకాశాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. మరి ఏంటండి ఇలా ఉంది అంటే గిన అలాగే ఉంటుంది మరి వృశ్చిక రాశికి. కాబట్టి అది కాక వీళ్ళలో మరి ఉన్నత విద్యను, తర్వాత కొత్త కొత్త అవకాశాలను ఎత్తుక్కోవడంలో వీళ్ళు చాలా ముందుంటారు. తర్వాత సంతానానికి సంబంధించి కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులేయండి. శత్రువులైతే మీకు చాలా వెనువెంబడే ఉంటారన్నమాట. మీరు ఎలా అయితే ఒక స్టెప్ వేయాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించి ఉంటారో, అలా విధంగా వృశ్చిక రాశి వారిని తొక్కేసే కూడా చాలామంది రెడీగా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు మీ మీద పెద్ద గుది బండ పడే అవకాశాలు కూడా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి బీ కేర్‌ఫుల్. మరి ఏంటండి ఇలాంటి వాటిని ఎలా తప్పించుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళంటే, మీరు ముఖ్యంగా ఒక ముత్యాల మాల గానీ, ఒక ముత్యము గానీ కుడి చేయి చిటికెన వేలికి ధరించండి. భువనేశ్వరి దేవి ఆరాధన చేయండి. ఈశ్వరునికి పాలతో అభిషేకం చేయించండి. ఇక దశమహావిద్య పరంగా వృశ్చిక రాశి వాళ్ళు భువనేశ్వరి దేవి ఆరాధన చాలా మంచి ఫలితాలుంటాయి. ఇంకా మరి కలర్స్ విషయానికొస్తే ఏ కలర్ పాజిటివిటీ తెస్తుందంటే, మీకు గోల్డెన్ హనీ కలర్ మీరు ఆ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం ద్వారా బెనిఫిట్స్ పొందుతారండి. దీంతో పాటు ఏదైనా ఫుడ్డు అవాయిడ్ చేయొచ్చా అంటే, వృశ్చిక రాశి వాళ్ళు దయచేసి ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. బీర్ కానీ ఆల్కహాల్‌కి సంబంధించిన ఎనీ లిక్విడ్‌ని మీరు కొంచెం ముట్టుకోకుండా ఉండడము చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళు మటుకు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.